బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. కొండపల్లి బొమ్మల కళకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. కొండపల్లి బొమ్మల పండుగను ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్తో కలిసి లక్ష్మీషా ప్రారంభించారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఉత్సవం 3 రోజుల పాటు జరగనుందన్నారు. మారుతున్న కాలానుగుణంగా కళలో కొత్తదనం నింపాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తెలిపారు. కొండపల్లి బొమ్మల ప్రత్యేకతను ప్రపంచానికి తెలిపేలా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ అన్నారు. హెరిటేజ్ డే సందర్భంగా కొండపల్లిలో చారిత్రాత్మకమైనటువంటి కొండపల్లి కోట, అలాగే చారిత్రాత్మక వారసత్వం కొండపల్లి బొమ్మలు శతాబ్దాల నుంచి ఆనాటి రాజుల కాలంలో ఎక్కడో రాజస్థాన్ నుంచి కొంతమంది కళాకారులు ఇక్కడ తీసుకొచ్చి ఒక కళకి జీవం పోశారు. ఆ కళని కాపాడుతా వస్తా ఉన్నారు. ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉండి ఈ కళని ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని భావితరాలకు అందించాలి ప్రోగ్రాంలు చేస్తా ఉన్నాం. ఇది మన ప్రాచీన కళ. ఈ కళని అంతరించిపోకుండా మనం అందరం వాళ్ళకి అండగా నిలబడాల్సింది. కొండపల్లి బొమ్మల పండుగని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక కొత్త వరవడిగా మారబోతా ఉంది. ముఖ్యంగా కొండపల్లి బొమ్మలు చేసే హస్తకళాకారులు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఒక్కరు దీని పండుగలను నిర్వహిస్తూ ప్రపంచ ఖ్యాతి పొందిన ఈ కొండపల్లి బొమ్మని మరింత ఆర్థికంగా అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దీనికి ప్రభుత్వం వచ్చేలాగా చూసుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని 3 రోజులు జరగబోతా ఉంది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి రండి, కొండపల్లి బొమ్మల గురించి తెలుసుకోండి. ఈ వారసత్వం గురించి అలాగే ఈ పరంపర గురించి ప్రపంచానికి తెలియజేసేలాగా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాలని కోరుకుంటూ